హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నేను మొన్న ఒక షార్ట్ పెట్టాను, తాగుడు మానించడానికి కావాల్సినటువంటి ఒక సాచెస్ ఉంటాయని, వీటిని ఎలా వాడాలి అని, అదేవిధంగా ఒకవేళ వాడుతున్న సందర్భంలో తాగితే ఏమవుతుంది, లేదా వీటి వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందని చాలా మంది కూడా నాకు కామెంట్ చేస్తున్నారు, వాట్సాప్ ద్వారా కూడా అడుగుతున్నారు. సో ఈ ప్యాకెట్స్ ఏవైతే ఈ ప్యాకెట్స్ ఉన్నాయో ఇవి 30 ప్యాకెట్స్ ఉంటాయండి. ఈ 30 ప్యాకెట్స్ రోజుకు ఒక ప్యాకెట్ చొప్పున మీరు తినే ఏదో ఒక టైంలో, రోజుకు 3 పూటలో ఏదో ఒక సమయంలో వీళ్ళు తినే కూరలో ఒక ప్యాకెట్ మొత్తం కలిపి ప్రతిరోజు కనుక రెగ్యులర్గా ఇస్తూ ఉంటే వీరికి ఏమవుతుందంటే కొంచెం ఓకారం రావడము, లేదా పడకపోవడము, వామిటింగ్ రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రాణాలకు ఎలాంటి హాని ఉండదు, అది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కూడా. అంతేకాకుండా ఇది తీసుకునే సందర్భంలో వాళ్ళకి తెలియకుండా తాగినా కూడా వాళ్ళకి ఏమీ కాదు, ఓకే, అంటే ప్రాణభయం అయితే ఏమీ ఉండదు. కేవలము ఓకారం రావడము, వామిటింగ్ రావడము ఇలాంటివి జరుగుతాయి తప్పించి, దానివల్లనే వాళ్ళు మానేసారు తప్పించి దానికి అదే మానరండి. సో కాబట్టి తాగితే ఏమవుతుంది, వామిటింగ్ అవుతుంది లేదా ఓకారం వస్తుంది అనే ఒక సిమ్టమ్స్ అనేవి వాళ్ళలో క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది దానివల్లనే వాళ్ళు తాగడం అనేది క్రమక్రమంగా మానేస్తూ ఉంటారు. దీనిని కంటిన్యూగా 30 రోజుల పాటు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 30 రోజుల తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఈ మధ్యలోనే వాళ్ళు కొద్దిగా తగ్గిస్తూ వస్తారు. 30 రోజుల తర్వాత పూర్తిగా మానివేయడం జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత ఏమైనా తాగుచే అవకాశం ఉన్నాయా అని అంటే వాళ్ళకు చెప్పాలి మీరు కూడా. దీనివల్ల ఇలా తాగితే ఏదైనా సమయం మళ్ళీ అంటే మీరు కొంతమంది తెలియకుండా పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళను సాధ్యమైనంత వరకు దానికి దూరంగా పోకుండా, అంటే దానికి దూరంగా ఉండే విధంగా మీరు చూసుకోవాల్సిన ప్రయత్నం అయితే మీరు చేయాలి. ఎందుకంటే దేన్నైనా ఆపనంకలం కానీ మైండ్ని, వాళ్ళ మైండ్ సెట్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఏంటి ఆలోచిస్తున్నారు ఏంటి అనేది ఎవ్వరు కూడా గమనించలేరు. కాబట్టి దీన్ని పర్మనెంట్ మాత్రం కాదు, ఈ విషయం మాత్రం 100% చెప్తున్నాను. ఈ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వారికి ఏదైనా సందర్భంలో ఫ్రెండ్స్తో కానివ్వండి, అకేషనల్గా కానివ్వండి తాగే అవకాశం వస్తే తాగవచ్చు. దానివల్ల వీరికి ఎలాంటి సమస్య రాదు. బట్ రెగ్యులర్గా మళ్ళీ దానికి బానిస కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం తప్పకుండా ఇంట్లో వాళ్ళకైతే ఉంటుంది. బట్ ఈ మెడిసిన్ మాత్రం 100% వర్క్ చేస్తుంది. ఎవరైనా సరే అధికంగా త్రాగి ఇబ్బంది పెడుతున్నారు, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, కొంతమంది బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తారు, కొంతమంది అరవడము, కొంతమంది మొత్తం ఫుల్గా తాగొచ్చి పడిపోవడము, కక్కడము, ఇలా నానా రకాల సమస్యలు చాలా మంది ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళు పిల్లలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. చదువుకోవడానికి డబ్బులు లేకుండా, తినడానికి డబ్బులు లేకుండా, తాగడానికి మాత్రం ఫుల్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఇది తప్పకుండా ఒక చక్కటి పరిష్కారాన్ని మాత్రం 100% అందిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి చాలా మంది ఆర్డర్స్ ఇచ్చాం మేము, చాలా మంది కూడా బాగుంది సార్, రిజల్ట్ అయితే మాకు కనబడుతుంది, మీ కళ్ళతో కరెక్ట్గా చూడగలుగుతున్నాం రిజల్ట్ అని మాత్రం చాలా మంది కూడా చెప్పబోతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నట్లయితే తప్పకుండా దీన్ని మీరు ఉపయోగించవచ్చు. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ధైర్యంగా వాడుకోవచ్చు. వారికి కలిపినట్టు కూడా ఏ టేస్ట్ కానీ ఏది కూడా రాదండి దాంట్లో. ఇది మాత్రం కంపల్సరీగా నేను చెప్పగలుగుతా. వాళ్ళు ఇదివరకు రెగ్యులర్గా తీసుకుంటున్నట్టే అన్నంలో కానీ, కూరలో కానీ, చారులో, సాంబార్ దేంట్లో అయినా సరే పెట్టి ఇవ్వచ్చండి. దానివల్ల వాళ్ళకి ఎలాంటి గుర్తించడం కానీ, దానివల్ల ఏమైనా ఏర్పడడం కానీ అలాంటిది ఏముండదు. క్యాజువల్గా తిన్నట్టుగానే తింటూ ఉంటారు. సో కొద్దిగా వాళ్ళకు ఒక 1 వీక్ నుంచి వాళ్ళకు తేడా అనేది తెలుస్తూ ఉంటుంది, ఓకేనా. దీన్ని డి అడిక్షన్ అంటారు, అంటే దాని నుంచి అడిక్షన్ నుంచి బయటికి తీసుకురావడాన్ని. సో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హ్యాపీగా వాడుకోవచ్చు అండి. ఇది కావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా నేరుగా కింద డిస్క్రిప్షన్ మాట్లాడుతుంటే నేను అడ్రస్కి వచ్చి కూడా నేరుగా కూడా తీసుకోవచ్చు. సో వాడే విధానం ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు తీసుకున్న తర్వాత కూడా నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.